సో చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ నన్ను టీసీఎస్ వాళ్ళు లోపలికి అలౌ చేయలేదు, ఎందుకంటే టీసీఎస్ నా దగ్గరకు వచ్చినట్లుంది. అది చాలా హ్యాపీగా ఉంది. హలో ఎవ్రీవన్, నా వెనకాల ఒక పెద్ద గ్యాంగ్ ఉంది. ఇది టీసీఎస్ త్రివేంద్రం క్యాంపస్లో ట్రైన్ అవుతున్న ఫ్రెషర్స్ అందరూ 2024 పాస్డ్ అవుట్ సార్. సో తెలుగు వాళ్ళు, తమిళ్ వాళ్ళు అందరూ ఉన్నారు. సో నేను ఎందుకు అసలు త్రివేంద్రం వచ్చానంటే, ఈరోజు 2012లో నేను టీసీఎస్ త్రివేంద్రం క్యాంపస్లో ట్రైన్ అయ్యాను. ఇట్స్ లైక్ ఎ టెంపుల్ ఆఫ్ లర్నింగ్. అది దాని స్ట్రక్చర్ కూడా ఒక టెంపుల్ లా ఉంటుంది. అది కేరళ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్లో కన్స్ట్రక్ట్ చేశారు. నేను దుబాయ్ వీసా కోసం యాక్చువల్లీ హైదరాబాద్ పోవాల్సి వచ్చింది. బట్ ఇంటెన్షనల్గా త్రివేంద్రంకే నేను చూస్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు కేరళ అంటే చాలా బాగా ఇష్టం. నా లైఫ్లో ఫస్ట్ ట్రైన్ జర్నీ నేను 2012లో త్రివేంద్రంకే చేశాను. అప్పుడు స్లీపర్లో సేమ్ టైం మాన్సూన్ టైం జూన్ 23 నెల్లూరులో ట్రైన్ ఎక్కి 24th త్రివేంద్రంలో దిగాను. అప్పుడు లైట్గా రెయిన్స్ వస్తుంది. జనరల్గా డెస్టినేషన్ వచ్చినప్పుడు మనకి ఎవరైనా చెప్పాలి వచ్చింది అని, బట్ కేరళ వచ్చిందంటే అది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఆ చుట్టుపక్కల ఉండే ఎత్తైన కొబ్బరి చెట్లు, ఒక సైడు బ్యాక్ వాటరు, ఒక సైడు సీ, ఆ మధ్యలో ట్రైన్ ట్రాక్, ఇలాంటి కొన్ని ప్లేసెస్ చాలా ఉంటాయి. సో అప్పటి నుంచి నాకు కేరళ లైఫ్ స్టైల్ అన్నా, కేరళ వెదర్ అన్నా అండ్ కేరళ ఫుడ్ అన్నా చాలా ఇష్టం. సో దాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి నేను ఇప్పుడు 13 years తర్వాత ఇక్కడికి వచ్చాను. ఇది నెయ్యర్ డ్యామ్ అనే ఒక ఏరియా. సో ఇక్కడికి వచ్చి నేను వీడియోస్ తీసుకుంటున్నప్పుడు చాలా తెలుగు వాయిస్లు వినిపించినాయి. ఎస్పెషల్లీ ఆ అమ్మాయి ఆ పైన ఎక్కడో మాట్లాడుతుంది, కమ్ 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 అక్కడెక్కడో మాట్లాడుతుంది, ఇక్కడికి వినిపిస్తుంది. బట్ నేను ఏదైనా మాట్లాడితే ఇక్కడి నుంచి అక్కడ కూడా వినిపించట్లే. సో అమ్మాయిల వాయిస్లు కిలోమీటర్ కొద్దీ ట్రావెల్ చేస్తున్నాయి. మేబీ ఇక్కడ నుంచి నెల్లూరు కూడా వినిపిస్తుందేమో నాకు. సో వీళ్ళందరూ తెలుగు వాళ్ళు. సో నన్ను నేను చూసుకున్నట్లుంది 2012లో. చాలామంది ఫ్రెషర్స్ ఏంటంటే రిమోట్ జాబ్స్ కావాలని అడుగుతున్నారు నన్ను. బట్ దానివల్ల ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయంటే, ఇలా మీకు తిరిగే ఛాన్సెస్ ఎప్పుడు వస్తుంది? సో ఖచ్చితంగా ఏదో ఒక లొకేషన్ చూస్ చేసుకుంటేనే కదా. అండ్ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం, కల్చర్ ఎక్స్చేంజ్, ప్లేసెస్ తిరగడము, తమిళ్ వాళ్ళతో కల్చర్ ఎక్స్చేంజ్, కేరళతో కల్చర్ ఎక్స్చేంజ్, టీమ్ లీడర్స్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, టీమ్ మెంబర్స్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి. సో ఇవన్నీ మనకు ఇప్పుడే డెవలప్ అవుతాయి. సో ఫస్ట్ 6 years మీరు కంప్లీట్లీ మీ కెరియర్ పైన ఫోకస్ చేసి మండే టు ఫ్రైడే 8 hours, దాని తర్వాత వర్క్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఒక 3-4 days లీవ్ పెట్టుకొని మీరు మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అది ఒక మంచి ఛాన్స్ యాక్చువల్లీ. ఇంట్లో కూర్చుంటే ఏమవుతుందంటే, మీ రిలేటివ్స్, మీ చుట్టూ ఉండే ఫ్రెండ్స్, మీ ఇంట్లో వాళ్ళు మీ మైండ్ అంతా దొబ్బిచ్చేస్తారు. అంటే నేను కూడా ఇప్పుడు సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేస్తుంటే మా అమ్మ ఎప్పుడు చూసినా మీరు సిస్టమ్ ముందే ఉంటాడు అంటారు. నా పనే సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేయడం 8 hours, నన్ను 4 hours కూడా గట్టిగా వర్క్ చేయనివారు ఇంట్లో ఉంటాయి. సో ఇంట్లో ఉండి వర్క్ చేద్దాము, హ్యాపీగా పక్కన వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ కంటే అక్కడ చికెన్ కొట్టు పెట్టుకుందాము, ఇంకేదో రియల్ ఎస్టేట్ చేద్దాము, ఇవన్నీ వర్కౌట్ అవ్వవు లైఫ్లో. సో ఖచ్చితంగా మీరు మీ టెక్నాలజీ పైనే ఫోకస్ చేయండి. టెక్నాలజీ పైనే ఫోకస్ చేస్తే సాఫ్ట్వేర్లో ఉండే అడ్వాంటేజెస్ ఇంకెక్కడ ఉండవు. మీరు ఆన్ సైట్కి వెళ్ళాలి అంటే సాఫ్ట్వేర్ జాబ్ తప్ప వేరే ఏ జాబ్ దొరకదు. సివిల్ ఇంజనీరింగ్ అయితే దుమ్ములో ధూళిలో పనిచేయాలి. మెకానికల్ ఇంజనీరింగ్ అయితే మిషన్ సౌండ్స్ మధ్యలో, వేడి మధ్యలో పనిచేయాలి. ఎలక్ట్రానిక్స్ అయితే ఇన్ని ఆపర్చునిటీస్ ఉండవు. ఓన్లీ సాఫ్ట్వేర్లోనే హై శాలరీస్ ఉంటాయి. వేరే కంట్రీస్కి వెళ్ళొచ్చు, మొత్తం కంపెనీ అకామిడేట్ చేస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఓన్లీ టెక్నాలజీ పైన ఫోకస్ చేయడం. సో పెద్ద హాయ్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే. సో చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ నన్ను టీసీఎస్ వాళ్ళు లోపలికి అలౌ చేయలేదు, ఎందుకంటే టీసీఎస్ నా దగ్గరకు వచ్చినట్లుంది. అది చాలా హ్యాపీగా ఉంది. ఎవరైనా మాట్లాడాలనుకుంటే ప్లీజ్ ఈ అమ్మాయి ఇక్కడ మాట్లాడితే నెల్లూరు కనిపిస్తుంది. మేబీ యు ఆర్ ఫ్రమ్ విచ్ కాలేజ్? Vignan Guntur. Yeah. Oh, same. My batchmates also had Vignan Lara. So Vignan College and Bapatla Engineering College and GCE also. So my batchmates had GCE, Government College of Engineering, Tamil Vallu. So if you want to say something. 24 CSE, right? Yeah. సో జనరల్గా ఏంటి అంటే 4 years సిఎస్సి చదివిన ఫైనల్ ఇయర్లో హలోలు కూడా రాయలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా వరకు ఉంటారు. సో నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే, సో ఐ ఎస్టాబ్లిష్ 2 companies, joindevops.com and cloudcamp.in. మై గోల్ ఈజ్ మీరు క్యాంపస్లో అయిపోయే లోపు మీకు ఒక హై పేయింగ్ జాబు, మీ ఫ్యూచర్ పైన మీకు ఒక మంచి గైడెన్స్ ఇవ్వాలని. సో నేనేంటంటే అప్పుడు జాబ్ వచ్చిన తర్వాత నా లైఫ్ సెట్ అయిపోయింది అనుకున్నా 2012లో. అప్పుడు అంత కంప్యూటర్ మెచ్యూరిటీ లేదు కదా. సో నా లైఫ్ సెట్ అయిపోయింది అని చెప్పి 2 years బాగా ఎంజాయ్ చేసేసాను. 2 years తర్వాత అర్థమైంది మనకేం రాదు, మనం ఒక స్లేవ్ లాగా జస్ట్ రీస్టార్ట్లు కొట్టడం తప్ప ఇంక వేరే జాబ్ ఏమీ రాదని.
సో నాకు తెలుసు మిమ్మల్ని అందరినీ ఐటీఐఎస్ సపోర్ట్లో వేసింటారు. ఐటీఐఎస్ సపోర్ట్ L2 సపోర్ట్లో వేస్తారు. మీరేదో సైబర్ సెక్యూరిటీ అని ఫీల్ అవ్వద్దు. అది ఎందుకంటే మీ సిస్టమ్ పైన ఎవరైనా అటాక్ చేసినప్పుడు, సిస్టమ్స్ పైన ఎవరైనా అటాక్ చేస్తారు కదా, ఆ అటాక్స్ని కొంచెం యాంటీవైరస్ ప్రొటెక్షన్ వాటి కోసం మీకు సైబర్ సెక్యూరిటీలో కొంచెం నాలెడ్జ్ ఇస్తారు తప్ప మిమ్మల్ని తీసేసి వాళ్ళు ఒక స్లేవ్ లాగా యూజ్ చేసుకుంటారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. బట్ లక్కీగా మీకు 2 years నుంచి 1 year కాంట్రాక్ట్ తగ్గించారు కాబట్టి, సో మీరు 1 year లోపల పైథాన్ నేర్చుకోండి. ఇంకా మీకు ఇంట్రెస్ట్ వచ్చిన టెక్నాలజీ లైక్ డెవాప్స్ అండ్ క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ అనేది ఇప్పుడే కాదు, ఒక 4-5 years పడుతుంది. సో ఇంకా నా బెస్ట్ ఆప్షన్ అయితే డెవసెకాప్స్ అండ్ క్లౌడ్ అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. సో ఈ రెండిట్లో డొమైన్ తర్వాత చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? అవ్వచ్చు, నో ప్రాబ్లం. దాంట్లో ఇప్పుడు మీరు ఏ టెక్నాలజీ పైన వర్క్ చేస్తారని వాళ్ళకి ఎవరు తెలుస్తుంది. ఇంట్రెస్ట్లో క్వశ్చన్స్ అడిగామా, టీసీఎస్ లోనే డొమైన్ చేంజ్ చేయొచ్చా? అవ్వచ్చు, బట్ ఐటీఎస్లో ఉండే వాళ్ళని అలౌ చేయరు. మీరు కంప్లీట్లీ మీ హెచ్ఆర్ మీ స్ట్రీమ్ అంతా డిఫరెంట్. సో నేను జావా డెవలప్మెంట్, బట్ నన్ను ఎత్తుకెళ్ళి L2 సపోర్ట్లో వేశారు. సో ఒక 2.5 years నైట్ షిఫ్ట్. ఇంకా నాకు ఒక టైంలో రియలైజ్ అయ్యా, అంటే మా రూమ్లో 11 మంది ఉంటే చెన్నైలో ఫ్లాట్ తీసుకొని, కొంతమంది ఆన్ సైట్ వెళ్ళారు, కొంతమంది ఎంఎస్ వెళ్ళారు, కొంతమంది గవర్నమెంట్ జాబ్స్లో సెటిల్ అయ్యారు. ఆ 10 మందిలో నేను ఒక్కడనే మిగిలా ఏమీ అవ్వకుండా. సో అప్పుడు నాకు రియలైజేషన్ వచ్చి ఇంటెన్షనల్గా నైట్ షిఫ్ట్ వేయించుకొని ఆఫీస్కి వెళ్ళి దుప్పటేసుకొని పడుకొని నీట్గా, అది మా మేనేజర్ కూడా తెలిసింది. స్వీప్ చేస్తుంటారు కదా, వాళ్ళు చెప్పారు ఎవరో దుప్పటేసుకొని పడుకుంటున్నారని. మా మేనేజర్ కూడా తెలిసింది. దుప్పటి బ్యాగ్లో పెట్టుకెళ్ళి దిండేసుకొని పడుకున్నా. 1 hourకి ఒకసారి అలారం పెట్టుకొని లేచి సిస్టమ్స్ రీస్టార్ట్ కొట్టేవాడిని. సో తర్వాత ఒక 2-3 months హెడ్ ఫస్ట్ జావా అనే బుక్ టాప్ టు బాటమ్ 12 సార్లు చదివా. అప్పుడు మనకి ఏదైనా డౌట్ వస్తే చెప్పేవాళ్ళు లేరు, మన దగ్గర ఇంటర్నెట్ లేదు. సో అలాంటి టైం మీకు రాకూడదు, ఎర్లీగానే రియలైజ్ అవ్వండి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, 8 hours మించి మీరు ఎప్పుడైనా వర్క్ చేస్తున్నారంటే దెర్ ఈస్ అ మిస్టేక్ ఇన్ యూ. ఓకే, ఒక పనిని మళ్ళీ చేస్తున్నామంటే యూ కెన్ ఆటోమేట్ ఇట్. అదొకటి గుర్తుపెట్టుకోండి. లేదు నేను కరెక్ట్గానే ఉన్నాను, అప్ స్కిల్ అవుతున్నాను, ఫుల్గా నాకు ప్రాజెక్ట్లో గ్రిప్ ఉంది, పక్క టీం వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలుసుకోండి. ఇప్పుడు మీ వర్క్ మీరే కాదు. సో మనకి ఇచ్చిన వర్క్ని మనం ఎలా ఫాస్ట్గా చేయాలి, ఎలా యాక్యురేట్గా చేయాలి, అండ్ పక్క టీం వాళ్ళు ఏం చేస్తున్నారు, పక్క టీం వాళ్ళకి మనకి ఉన్న రిలేషన్ ఏంటి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం ఎలా, ఇవన్నీ మీరు తెలుసుకుంటూ ఉంటే ప్రాజెక్ట్ అనేది మీ గ్రిప్లో ఉంటుంది. అప్పుడు చాలా హ్యాపీగా పనిచేస్తుంటారు. బట్ చాలామంది ఏం చేస్తారంటే ఏదో ఇచ్చారు వర్క్ అయిపోయింది, ఇంకా తర్వాత ఇన్స్టాగ్రామ్లో రీల్స్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఎలా కాపాడాలి, బిగ్ బాస్ చూడడము, బిగ్ బాస్ని అనలైజ్ చేయడము. ఓకే, ఒకసారి చెప్పండి, సబ్స్క్రైబ్ టు జాయిన్ డెవాప్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ ఎవ్రీ వీక్ ఏదో ఒక ప్లేస్కి వెళ్ళండి. మీకు ఉండేది 3 months. మళ్ళీ కేరళకి రాలేరు, చాలా టైం పడుతుంది ఒక మళ్ళీ కేరళకి రావాలంటే. ఓకే, ఎవ్రీ వీక్ లైక్ పోవార్ ఐలాండ్స్ వెళ్ళిపోయింటారా, అలపి, మున్నార్, కన్యాకుమారి. యా రైట్, అదే థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ నైస్ జర్నీ. బై.